హలో హాయ్ నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మచ్చ. సో ఈరోజు నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరం కలిసి షిరిడి పోతున్నాం అనమాట. అది రెడీ అయిపోయి వెయిట్ చేస్తుంది నా కోసం. మా అమ్మని పొద్దున్నే లేపినాము. ఆ టైం ఎంత అవుతుంది డార్లింగ్? టైం వచ్చేసి ఇంకా 6 కాలేదు. 6కి ఇంకొక 5 నిమిషాలు ఉంది. సో స్టార్ట్ అవుతున్నాం. మా ఇద్దరి ప్రయాణం ఎలా ఉంటుందో ఈ వ్లాగ్లో చూడండి, ఓకేనా? ఎందుకంటే ఇద్దరమే పోతున్నాం, అది కూడా కార్లో పోతున్నాం. ఓకే, స్టార్ట్ అయినాం, లిఫ్ట్లో ఉన్నాము. చలో ఇప్పుడు పెట్రోల్ ట్యాంక్ ఫుల్ కొట్టించుకోవడానికి అని చెప్పేసి వచ్చినాం. రెగ్యులర్గా మేము వచ్చే ట్యాంక్ అదేమంటారు పెట్రోల్ బంక్కి. పెట్రోల్ బంక్లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకొని మ్యాప్ పెట్టుకున్నాము. మ్యాప్ 10 గంటలు చూపిస్తుంది. 10 గంటలు చూపిస్తుంది. మేము ఎంతసేపట్లో రీచ్ అవుతామో మాకే తెలియదు. స్టార్ట్ అయితే అయినాము. హడావిడి ఏం లేదు, ఇద్దరమే ఉన్నాం కాబట్టి హ్యాపీగా జాలీగా మెల్లగా ఒక దగ్గర ఆగి ఇంత నాస్టా చేసేసి నిమ్మడంగా పోతాం. కానీ 10 hours చూపిస్తుంది. ఓకేలే. ఓకే, పూణే 359, సోలాపూర్ 113 కిలోమీటర్స్ ఉంది. ఓకే, షిరిడి ఇంకా 275 కిలోమీటర్స్. మాకు ఇక్కడ 346 చూపిస్తుంది. మళ్ళీ లొకేషన్ ఎక్కడ పెట్టినో ఏమో నేను తెలియదు. కాకపోతే షిరిడి రోడ్ లోనైతే ఉన్నాం. మా ప్యాసింజర్ క్వీన్ అయితే మంచి కూర్చొని చాటింగ్ చేసుకుంటూ రీల్స్ చూసుకుంటూ కూర్చుంటుంది. చెత్త మొహానికి కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. మ్యాప్ చూడాలని చెప్పి నేనే మ్యాప్ చూసుకుంటున్నా, నేనే డ్రైవ్ చేస్తున్నా. ఈమె కూర్చుంది మహారాణి లాగా. అయితే మ్యాటర్ ఏంటంటే దగ్గర సగానికంటే ఎక్కువ దూరం వచ్చేసినాము. ఇప్పుడు ఫుడ్ తినడానికి అని చెప్పేసి ఆపినాం అనమాట. మార్నింగ్ అక్కడ ఎక్కడో చాయ్ తాగినాము. మన సంగారెడ్డి ఏమంటారు ORR దిగగానే తాగినాం చాయ్. మళ్ళీ ఇప్పటి వరకు బ్రేక్ఫాస్ట్ చేయలే, ఏం చేయలే. ఇప్పుడే ఇంకా ఆల్రెడీ 12 అయిపోయింది, కరెక్ట్ 12 అయ్యింది. ఫుడ్ తిందామని చెప్పేసి ఒక రెస్టారెంట్ దగ్గర ఆపినాం అనమాట. పోయి ఫుడ్ తింటాము. చూడండి ఏం తింటాము. ఈ రెస్టారెంట్ చూస్తుంటే మంచిగా అనిపించింది. సరేలే అని చెప్పేసి ఇంకా ఇది కూడా ఇక్కడ ఆపమంటే ఆపిన. అసలు దారి పొంటి వస్తా ఉంటే ఒక్క రెస్టారెంట్ కూడా మంచిగా లేదు. ఒకవేళ మంచిగా ఉన్న రెస్టారెంట్లు అన్ని మూసేసిర్రు. హైవే మీద ఆపినాం. చూడండి ఆడ పెట్టినాం మా కారు. చలో మొత్తానికి అయితే మేము ఫుడ్ ఆర్డర్ పెట్టినాము. ఆర్డర్ అయితే వచ్చేసింది. ఏం పెట్టలేదు ఎక్కువ, ఒక్క బటర్ నాన్ పెట్టినాము, ఒక జీరా రైస్, ఒక దాల్ తడకా పెట్టినాం అంతే. ఇంకేం పెట్టలే. ఎందుకే ఇంత నాకు వీళ్ళెందుకు గిన్నెల ఆడనే గిన్నెల పోసుకొని వచ్చారు. మా చిన్ని పానాలకి ఇంత ఫుడ్ చాలా ఎక్కువ. సో హైలైట్ ఏంటంటే మా బిల్లు చూసారు ఎంత అయిందో. ఒక బటర్ నాన్, ఒక దాల్ తడక, ఒక జీరా రైస్ 265 రూపీస్. నా బిడ్డ ఫోన్లో ఉంది. ఓకే, ఇప్పుడు సో మొత్తానికి లంచ్ అయిపోయింది. ఇంక ఇప్పుడు డ్రైవింగ్ సహర్కి ఇచ్చేస్తుంది అనమాట. సహర్ డ్రైవ్ చేస్తుంది. లొకేషన్ పెట్టుకోలేదు, చక్కగా పోతూనే ఉన్నాం. ఓకే, షిరిడి ఇంకా 2 hours 40 minutes చూపిస్తుంది. 162 కిలోమీటర్స్. 3:55కి రీచ్ టైము. పోతున్నాం. సహర్ డ్రైవ్ చేస్తుంది. అంతా బాగానే ఉంది కానీ ఒకసారి మా కార్ వెనకాల మా లగేజ్ బ్యాగులు చూడండి. ఇద్దరు అమ్మాయిలు కలిసి వెళ్తే ఎట్లా ఉంటుందో. హెయిర్ డ్రైయర్లు, హ్యాండ్ బ్యాగులు, స్ట్రైట్నర్ పడితే ఈ కార్ నిండా చెత్త ఉంది. సో ఇప్పుడు ప్రాపర్ షిరిడి ఎక్స్ప్రెస్ వేలో పడ్డాము. రోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ టైం కూడా ఒకసారి నేను బ్లాగ్ చేసినప్పుడు చెప్పినాను మీ అందరికి. సేమ్ రోడ్ లో వెళ్తున్నాము ఇప్పుడు. మళ్ళీ ఏడబడితే ఏడ బంద్ చేసి పెట్టారు. ఎందుకేంచుకోవాలి ఓకే సార్లేదే. నా మొహం చూపించింది. రోడ్ చూపిమంటే నా మొహం చూపించేసి టోల్ గేట్ రాడు మేము చెప్పేది. అదే వాళ్ళు అనుకునేది అదేలే. ఓకే, మేము సాయిబాబా మందిర్కి వచ్చేసినాము షిరిడీకి. చూడండి షిరిడి వచ్చేసినాం. చుట్టుముట్టు ఏరియా. సాయిబాబా ఎంత మంచిగా కనిపిస్తుంది. ఇక్కడనే యూటర్న్ తీసేసుకుంటా. ఇంకా అయితే మొత్తానికి షిరిడి అయితే రీచ్ అయిపోయినాం. రూమ్ కూడా మేము జస్ట్ ఇప్పుడే బుక్ చేసుకున్నాం అనమాట. పైకి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అయ్యి దర్శనంకి పోతాం. అయితే బాబా గుడికి దగ్గరలోనే తీసుకుంటే బాగుంటది అన్నట్టు మేము కొంచెం బాబా గుడి ఆపోజిట్ జస్ట్ అక్కడ టైం పాస్ కూడా అవుతుంది కదా, ఇద్దరమే ఉన్నాము అన్నట్టు పక్కకే తీసుకున్నాం అనమాట. ATM మెషిన్ కూడా ఉంది, డబ్బులు డ్రా చేసుకోవాలి.
క్యాష్ లేదు మా దగ్గర, ఒక్క రూపాయి కూడా. ఓకే, ఏదో ఒక రోజు కోసం చిన్న రూము అలా మా బడ్జెట్లో మేము బుక్ చేసుకున్నాము ఆన్ ద స్పాట్. మాకు ఫస్ట్ సిటీ వ్యూ ఉంటే చాలు, ఇంకేం వద్దు. उस तरफ नहीं है क्या, मंदिर की तरफ? ये तो सिटी व्यू कहाँ होता. అయితే నేను ఫ్రెష్ అయిపోయి దర్శనానికి పోదాము అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే సహర్ హెడ్ బాత్ చేసింది, ఎందుకంటే ఆమె హెయిర్ డ్రై చేసుకోవాలి. నాకైతే హెయిర్కి టైం పట్టదు, దన్న తయారై వెళ్ళిపోతా. దర్శనానికి పోదాము అని అనుకున్నాను అనమాట యాక్చువల్లీ ఇప్పుడు. కాకపోతే మాకు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారు అంటే 8 o'clockకి రమ్మని చెప్పారు. సో కరెక్ట్ ఏమంటారు, దర్శనానికి వెళ్లే ముందే స్నానం చేసుకుందామని చెప్పేసి ఉన్నాం. ఇప్పుడే చాయ్ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట, మసాలా చాయ్ తాగేసి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి. టైం ఎంత అవుతుంది ఇంకా నాకు తెలిసి 5 కూడా అవ్వట్లేదు అనుకుంటా. సో 7:30కి అట్లా ఫ్రెష్ అయిపోయి స్నానాలకి ఇట్లా వేసుకొని జస్ట్ ఇప్పుడే 5 అయ్యింది, చూసిర్రా 5-6 అయ్యింది. ఇక స్నానాలకి ఇట్లా వేసుకొని మంచిగా ఫ్రెష్ అయ్యి దర్శనానికి పోతాం. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఓకే, అయితే ఇంతకు ముందే మంచిగా తల స్నానం చేసుకొని రెడీ అయిపోయి ఇక గుడికి పోదామని చెప్పేసి రెడీ అయినాం అనమాట. 8 o'clockకి దర్శనం అని చెప్పారు, 7:30 అయ్యింది. సో బయటకు పోయి అట్లా రోడ్ల మీద అవి ఉంటాయి కదా, ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఆ రోడ్ల మీద అమ్మే సామాన్లు అంటే ఎందుకో మంచిగా అనిపిస్తుంది, ఆ వైబ్ మంచిగా ఉంటుంది. సో అక్కడ పోయి అవన్నీ తిరుక్కుంటూ చూసుకుంటూ దర్శనంకి పోతాం. దర్శనం పోయిన తర్వాత మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తా. దర్శనం పోయిన తర్వాత కాదు, పోత కూడా నేను చుట్టుపక్కల ఏమున్నాయో అవి కూడా రికార్డ్ చేస్తుంటా. ఓకే, సో మేమున్న హోటల్ వచ్చేసి ఇది యాక్చువల్గా గోల్డెన్ వ్యూ హోటల్. అక్కడ నుండి ఇక ముందు మొత్తం ఈ చీరలు, చెప్పులు, ఇక సాయిబాబా విగ్రహాలు, ఈ ప్యాలాలు, ఇక దాని ఎదురుగా చూస్తే ఇది గుడి అనమాట. ఆడ బిల్డింగ్ మీదకి నుంచి చూస్తేనైతే మెయిన్ గోపురం కూడా కనబడ్డది మాకు. ఇక రోడ్ మొత్తం ఇట్లా చాలా బిజీగా ఉంది. మా సార్ సంచి చేసుకొని ఎటో పోతుంది, ఆగవే వస్తున్నాం. యాక్చువల్లీ గేట్ నెంబర్ 4 మమ్మల్ని ఇక్కడికే రమ్మనుండే. సో తెలవకుండా డైరెక్ట్గా గేట్ నెంబర్ 4 దగ్గరకు వచ్చేసినాం మేము. ఇక మెయిన్ గర్భగుడి అయితే అది తెలిసిందే కదా మీ అందరికీ. అంతకుముందు ఆల్రెడీ షిరిడి వ్లాగ్ చేసిన. ఇక మా దర్శనం అయిపోయిన తర్వాత ఇడికి వచ్చి ఫోటోలు దిగుతాం మేము కూడా. వావ్, ఎంత బాగుంది చూడాలి. ఇంకా చలో, మా దర్శనం అయితే అసలు అట్లా ఇట్లా కాలేదు, ఖతర్నాక్ దర్శనం అయింది. ఈ బొట్టు పెట్టిరు కదా, చూసిరు కదా, లోపల సాయిబాబాకి పెట్టిన గంధం బొట్టు ఉంటుంది కదా, ఆ గంధం బొట్టు మాకు పెట్టిర్రు. అక్కడ ఉన్న ఒక పేడ ఇచ్చిర్రు, పువ్వులు ఇచ్చిర్రు. చాలా మంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు తడపడాయిస్తుంటారు ఆ యాపాకు కోసం అని చెప్పేసి. అక్కడ ఒక యాపాకు కూడా ఇచ్చిర్రు. నా ఫోన్ వెనకాల కేసుకి పెట్టేసిన, ఇది కూడా దీనికి కూడా ఇచ్చిర్రు యాపాకులు, అది కూడా పెట్టేసుకుంది అనమాట. సో అందరికీ తెలిసిందే కదా ఆ యాప చెట్టు ఎంత యునో చాలా అంటే చాలా ప్రీషియస్ అది. సో అట్లాంటి యాపాకు మా దగ్గర వచ్చిందనమాట. అంటే చిన్న సెట్టింగ్ చేసుకున్నాం మేము. సో అట్లా మాకు ఇచ్చేసిర్రు. ఇప్పుడు ఫొటోస్ దిగడానికి పోతున్నాం. అయితే మాకు ఉబ్బరిస్తుందని చెప్పేసి ఈ ఫ్యాన్లు కొనుక్కున్నాం అనమాట, చల్లగా కొంచెం. చైనాలో ఏం చేస్తాను, నా ఫోన్లోకి చేసేసి. అయితే ప్రొద్దు నుండి కారు కూడా డ్రైవ్ చేసినాను కదా, సో తకాయించిపోయినాను అనమాట. ఇక్కడ కూర్చున్నా. ఇంట్లో బేసికలీ మేము అగరబత్తీలు పెట్టాము, ఈ ధూపు ఉంటది కదా ఇది పెడతాం అనమాట. ఇక్కడ 20 రూపాయలేనంట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ 20 రూపాయలే అనమాట. సో ఏం చేసినామంటే మొత్తం ఈ కవర్ నిండా తీసేసుకున్నాం. ఇక అగరబత్తులు పెట్టాం కదా ఇంట్లో, ఎప్పుడు ఇట్లా రౌండ్ గా ముద్దలాగా వేసి పెడతాం, ధూప్ అంటారు కదా, ఆ ధూపే పెడతాం అనమాట. ఇంట్లో అగరబత్తులు పెట్టాము. దీన్ని పొడుగు ఇట్లా వస్తాయి అనమాట, పొడుగు స్టిక్ లాగా వేసి పెట్టాలా. చాలా తక్కువ రేటు, 20 రూపాయలకు ఒక ప్యాకెట్ ఇస్తున్నారు. ఇక ఈ ఎన్ని ఫ్లేవర్లు ఉన్నాయో, ఏమేమి వాసనలు వస్తాయో అన్ని 5 అన్ని తీసేసుకొని సంచి నిండా నింపేసుకున్నాం. ఇక నన్ను చూసి ఇది కూడా తీసుకుంటే మళ్ళీ ఏడుతున్నావేందే, మళ్ళీ ఒక 5 మమ్మీ వాళ్ళకి తీసుకుంటున్నా. ఇవి అగరబత్తిల బదులు కొంతమంది ఇవి పెడతారనమాట. ఇవి ఉంటాయి కదా ధూపు, దీన్ని ముట్టుకోండి మీరు ఒకసారి, మెత్తగా ఉంటది. ఒక్కొక్కటి ఇట్లా చుంచేసి పెట్టాలా. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, దర్శనం అయిపోయింది, అంత అయిపోయింది, రోడ్ల మీద చేయాల్సిన షాపింగ్ చేసినాం, ఇదంతా ఇంతంత చేసినాం. సీదా ఏం చేయాలా, రూమ్ కి పోయి రూమ్ లో రెస్ట్ తీసుకోవాలి, అంతే కదా. కానీ మేము ఏం చేసినాం, మా వెనకాల కనబడుతున్నాయి కదా, ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక షిరిడీలోకి వచ్చి ఇక్కడ ఇట్లాంటి చీరలు కొనకపోతే వేస్ట్. సో అందుకని చెప్పేసి చీరలు కొనడానికి ఎంతైనా అమ్మాయిలం కదా, ప్రూవ్ చేసుకోవాల్సిందే, ఏదో ఒకటి కొనుక్కొని పోవాలన్నమాట. దానికి తోడు ఒక్క నిమిషం మా సహర్ని చూపిస్తాం. మీరు సహర్ అయితే అక్కడ డైరెక్ట్ గా వాళ్ళతో పాటు కలిసే పోయింది. ఆమెకు కావాల్సిన కలర్ కోసం ఆమెనే చక్కగా అందులో జొర్రి మరీ కొనుక్కుంటుంది.
ఇక ఈ చీరలు అయితే చూసి ఈ పోరడికి ఎందుకు నవ్వు వస్తుందో ఏం పాడో గానీ తెగ నవ్వుతున్నాడు. ఇప్పుడేమో సిగ్గుపడుతున్నాడు. కలర్ కాంబినేషన్ అయితే చీరలు అదిరిపోయినాయి. నేనైతే ఇగో ఇది ఒక చీర తీసుకున్నా, బ్లూ అండ్ బ్లాక్. రేట్ అయితే చెప్పడం బాగానే చెప్పిండు, మళ్ళీ ఏమైనా తగ్గిస్తాడా తగ్గించడా అనేది చూద్దాం. ఏమైంది, దొరికిందా నీకు కావాల్సిన కలర్? ఎతికినవా? మొత్తానికి బేరం ఆడి 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 మాకు కావాల్సిన ప్రైస్ లోనే దొరికినాయి అనమాట. మల్టీ కలర్ లో నాకు ఎక్కువ రెడ్ కాంబినేషన్ ఉన్నది కావాలి. ఇది బానే ఉంది బయటికి. ఇప్పుడు నువ్వు కొంటున్నావు అని నాతో కొనిపియాలి, అంతే కదా నీ బాధ? మరి టూ మచ్, నువ్వే ఫస్ట్ నేను వద్దన్నా ఒకటి కూడా. సో ఇదైతే బాగుంది, కాకపోతే ఇక్కడ ఏంటి చీరలో షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ వెనకాల కనబడుతుంది కదా, అక్కడే శారీస్ షాపింగ్ చేసినాం అనమాట. ఇప్పుడు ఇక ఫుడ్ తినడానికి అని చెప్పేసి వచ్చినాం. ఫుడ్ తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోతాం. చాలా టయర్డ్ అయిపోయినాం, ఎందుకంటే మార్నింగ్ నుండి డ్రైవ్ చేస్తున్నాను కదా, నడుములు గుంజుతున్నాయి, మామూలుగా కాదు అసలు, ఘోరంగా గుంజుతున్నాయి. సో మొత్తానికి మెను మొత్తం చదివి 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 ఇక్కడ ఏం స్పెషల్ ఉంటుంది, ఏం తింటే బాగుంటుంది అని అడిగి 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 లాస్ట్కి ఏం ఆర్డర్ పెట్టుకున్నాం తెలుసా? సేమ్ అయ్యే మళ్ళీ ఆలూ పరాటా, పావు బజ్జీ, అదేమో లైమ్ సోడా, నేనేమో మోసంబీ జ్యూస్. రొటీన్ రెగ్యులర్ ఫుడ్, ఎప్పుడు తినే ఫుడ్డే ఆర్డర్ పెట్టుకున్నాం. మళ్ళీ తినేసినాం అనమాట. తిన్న తర్వాత మా ఫుడ్ బిల్ ఎంత అయిందో చూడండి. ఫ్రెష్ లైమ్ సోడా, మోసంబీ జ్యూస్, ఆలూ పరాటా, పావు బజ్జీ, మినరల్ వాటర్ బాటిల్ మొత్తం కలిపితే 500 కూడా కాలేదు. ఇదే ఫుడ్ మన హైదరాబాద్ లో తింటే పేలిపోతుంది. మేము వచ్చేసినాం మొత్తానికి మా రూమ్కి. ఇంక ఇప్పుడు పడుకోవడం, ఎందుకంటే ప్రొద్దున్నే లేచి మళ్ళీ మాకు 6 గంటలకు దర్శనం ఉందన్నమాట. 6 గంటలకు దర్శనం చేసుకొని కార్ ఎక్కినామా, మళ్ళీ హైదరాబాద్ లో దిగినామా, అంతే. ఇంకా ఇంకేం లేదు కంటెంట్. ఓకే, గుడ్ మార్నింగ్ అందరికి. మేమైతే ఇప్పుడు దర్శనం పోవడానికి రెడీ అయిపోయినాం, చీరలకి ఇట్లా కట్టుకొని. ఆ టైం 6:55 అయింది, చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా 6 గంటల వరకు పోదామని అనుకున్నాం, కాదు 6:30 వరకు పోదామని అనుకున్నాం, కొంచెం లేట్ అయిపోయింది అనమాట. దర్శనానికి పోతున్నా. సో ఇప్పుడు మొబైల్ క్యారీ చేయట్లేదు. దర్శనం నుండి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు వ్లాగ్ కంటిన్యూ చేస్తా. ఓకే, బాయ్. అయితే సక్సెస్ఫుల్ గా దర్శనం చేసుకున్నాం. ఈ రోజు కూడా చాలా అంటే చాలా సూపర్ గా అయింది దర్శనము. ఈ రోజు ఇక్కడ అంతా కౌంటింగ్ అంట ఏంటో, బట్ మేము మాత్రం వెళ్ళింది చాలా చాలా ఏమంటారు, మంచి దర్శనం. అయితే సంకకి బ్యాగ్ ఎట్లా వేసుకుంది, అది దాని చెప్పులు, దాని అవతారం చూసిర్రా ఎట్లుందో? కరెక్ట్ బాగా సెట్ అయినావే నువ్వు. ఆ సంకకి బ్యాగ్ చెక్అవుట్ అని చెప్పి కీ తాళం ఇయ్యవా, ఎటో ఉరుకుతున్నావు? తీసుకోవాలి అసలు. చెక్అవుట్ 105. ఓకే, ఇప్పుడు మా బుజ్జి బంగారం దగ్గరకు వచ్చేసినాం. బుజ్జి బంగారం అంటే ఎవరో అనుకోకండి, అది కార్. అన్లాక్ చేసావా? ఇంకా దాని ముడ్డిలోకి జొర్రు. ఇక మేమైతే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయినాం. సెల్లార్లోకి నుంచి ఇట్లా బయటకు వచ్చి ఇట్లా ఆగినాం అనమాట. ఎగ్జాక్ట్లీ 8 o'clockకి స్టార్ట్ అయిదామని అనుకున్నాం. కాకపోతే 8 గంటలకి అనుకుని 8 గంటలకి స్టార్ట్ అయితే మేము ఎట్లా అవుతాం కాదు కదా. యాక్చువల్లీ మేము ఎప్పుడైనా అనుకున్న టైంకే స్టార్ట్ అవుతాం, మీకు తెలియదు ఉట్టిగన్న అట్లా. 8:25కి స్టార్ట్ అవుతున్నాం, కానీ నిమ్మలంగానే పోతాం. ఈ రోజు ఏమి అట్లా ఉరుకులాడుకుంటే ఏం పోము. ఏమంటావు డార్లింగ్? అంతేనా? కూడా నిమ్మలంగానే వచ్చినాం, కానీ జప్పున జెట్ స్పీడ్ లో వచ్చేసినాం. 4 గంటల వరకు వచ్చేసింది. ఈ షిరిడి నుంచి ఇంకా హైదరాబాద్ కి బయలుదేరుతున్నాం. బయలుదేరిసినాం. లొకేషన్ మ్యాప్ చిటపట చినుకులు రాలినాయి ఇందాక. చిటపట చినుకులు రాలినాయి, కొంచెం ఒక్కపోస్తుంది కాబట్టి ఇంకా ఏసీ ఆన్ చేసుకున్నాం. ఓకే, చేసుకుంటాను. నేను ఏదో నీకు చెప్దాం అనుకున్నా, నువ్వు ఏది పడితే అది మాట్లాడి నేను చెప్పేదంతా మర్చిపోని ఇస్తాను. ఇక్కడే తిన్నాం మనం లాస్ట్ టైం. ఇక్కడ తిన్నామా? బ్రేక్ఫాస్ట్ होगी ऑलरेडी हमारा. ఓకే సో నేను ఏదో చెప్దాం అనుకున్నానే. సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ కి జై. జై బోలో షిరిడి మహారాజ్ కి జై. షిరిడి సాయి బాబా కి జై. ఓకే బై. వామ్మో 11 hours చూపిస్తుంది, 686 kilometers. అయితే ఇక్కడ మేము ఏమంటారు మ్యాప్ పెట్టుకున్నాం కదా. సో ఎప్పుడైనా సరే ఎవరైనా షిరిడికి బై రోడ్ కనుక వస్తే, నేను కనిపిస్తున్నానా? నేనే కనిపిస్తున్నానా? అయితే ఓకే. సో జస్ట్ షిరిడి నుండి హైదరాబాద్ వెళ్లే దారిలో జస్ట్ 15 minutes డిస్టెన్స్ లో, 16 minutes 15 నిమిషాలు డిస్టెన్స్ లో
ఔరంగాబాద్ లో ఒక మినీ తాజ్ మహల్ ఉంటదన్నమాట. వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. అది ఒక టూరిస్ట్ ప్లేస్. మినీ తాజ్ మహల్ ఇప్పుడు షాజహాన్ ముంతాజ్ కోసము ఎలాగైతే తాజ్ మహల్ కట్టించాడో ఇక్కడ కూడా ఒక లవ్ స్టోరీ ఉంది. అక్కడికి వెళ్ళి ఇప్పుడు మేము వెళ్తున్నాం, సడన్ గా ప్లాన్ వేసుకున్నాం ఆన్ ది వేలో ఇప్పుడు. ఎందుకంటే ఇంత దూరం స్పెషల్లీ ఆ మినీ తాజ్ మహల్ చూడడానికి అయితే రామ్ కదా, అందుకని చెప్పేసి దారిలోనే కదా కొట్టేద్దామని చెప్పి ప్లాన్ చేసినాము. సో పోతున్నాం. ఆడ పోయిన తర్వాత మినీ తాజ్ మహల్ కూడా నేను మీకు చూపిస్తాను నా షిరిడి వ్లాగ్ లో, చూడండి. ఓకే, ఇప్పుడు మేము మినీ తాజ్ మహల్ కి వచ్చేసినాం. ఓకే, మొత్తానికి పెద్ద తాజ్ మహల్ దగ్గరికి మేము ఇద్దరమే కలిసి వెళ్ళినాము. ఇప్పుడు ఈ మినీ తాజ్ మహల్ దగ్గరికి కూడా మేము ఇద్దరమే వచ్చినాం. నాకు బ్లాక్ బ్యాగ్ వచ్చింది. దానికి బ్యాగులు కావాలంటే బ్యాగులు కొనిపించమంటాం పిచ్చిది. ఇప్పుడు అంత దూరం నడవాలి మేము. ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చినాం అనమాట మేము. టికెట్ ప్రైస్ వచ్చేసి మన ఇండియన్స్కి అయితే 25 రూపీస్, ఫారినర్స్కి అయితే 300 రూపీస్. ఇప్పుడు మేము 2 టికెట్స్ తీసుకున్నాం, ఇంకా పోతున్నాం. ఏంటది? ముసల్లాం of Aurangzeb's wife is believed to have been constructed by Prince Azam Shah in memory of his mother. ఓకే, ఇదంతా చదవండి. ఇక మేము పోతున్నాం. ఓకేనా? సేమ్ అంతే బ్యూటిఫుల్ గా కట్టిర్రు. మన ఎవరైతే మెయిన్ తాజ్ మహల్ కి వెళ్ళి ఉంటారో వాళ్ళకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కాకపోతే మెయింటెనెన్స్ లేదు నిజంగా కూడా. ఆ తాజ్ మహల్ ఉన్నంత మెయింటైన్డ్ అయితే ఈ తాజ్ మహల్ లేదు. చూసిర్రా మొత్తానికి? This is a replica of original Taj Mahal. చూడండి. Isn't it nice? Very beautiful. మంచిగా ఉంది కదా? ఎస్. సో మీరు కూడా ఎప్పుడైనా ఏమంటారు షిరిడి బై రోడ్ వస్తే రిటర్న్ వెళ్ళేటప్పుడు చక్కగా ఇంటికి పోకుండా ఇలాంటిది ఒక టూరిస్ట్ ప్లేస్ ఉంది అనమాట. దిస్ ఇస్ ఫస్ట్ కాపీ ఆఫ్, అలా అనకూడదులే, దిస్ ఇస్ ఈవెన్, ఇది కూడా ప్రేమకి ఒక గుర్తు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మేము ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇక్కడ నుండి ఎల్లోరా కేవ్స్ కూడా పక్కకేనంట. ఇందాకనే గూగుల్ మ్యాప్లో చూసినాం. సో అక్కడ కూడా పోదామని నా ప్లాన్ ఉంది. మళ్ళీ ఆ పిక్చర్ ఏమంటుందో అని చెప్పి భయం వేస్తుంది. ఏదో ఒకటి చేసి తీసుకొని వెళ్ళిపోతా. హైదరాబాదే పోతున్నా అని చెప్పి ఎల్లోరా కేవ్స్కి కూడా తీసుకొని పోతా. లెట్ మీ షో యూ సంథింగ్. చూసిరా ఇక్కడ ఎంత క్యూట్గా ఉంది కదా. ఉడతా ఇక చూడండి, ఇక్కడ నుండే చూపిస్తున్నా మీ అందరికి తాజ్ మహల్. ఎందుకంటే దగ్గర పోతే అంత వ్యూ కనిపించట్లేదు. మేము లోపల దాకా ఏం పోలేదనమాట. ఎందుకంటే మేము చెప్పినాను కదా మీకు ఇందాక ఒక సీక్రెట్, ఎల్లోరా కేవ్స్కి కూడా తీసుకుపోతా దాన్ని, టైం సరిపోదు, అది దూరం ఉంది, అందుకనే మాట్లాడుతున్నా. సో అదనమాట మ్యాటరు. సో ఇది తాజ్ మహల్. సేమ్ మనం తాజ్ మహల్ నుండి ఆపోజిట్ వస్తుంటే ఎట్లాగైతే కనబడుతుందో అట్లాగే సేమ్. ఇంకా లోపల దాకా ఏం పోతలే. ఇక్కడ చూసిరుగా, అదేంటో ఏమో మళ్ళీ ట్రూ లవర్స్ మాత్రమే తాజ్ మహల్ కి వస్తారంట. మళ్ళీ మేము ఎందుకు బెస్ట్ ఫ్రెండ్స్, బట్ మేమిద్దరం ప్రతిసారి మేమిద్దరమే ఆ మెయిన్ తాజ్ మహల్ కి కూడా మేమిద్దరమే వెళ్ళాము. ఇప్పుడు ఈ మినీ తాజ్ మహల్ కి కూడా మేమిద్దరమే వచ్చినాము. ఎందుకో తెలియదు, మా మధ్యలో ఉన్న ప్రేమ అలాంటిది. బేసికలీ నేను ఎవరిని లవ్ చేస్తాను చాలా హార్ట్ఫుల్ గా, చాలా ట్రూగా లవ్ చేస్తాను అనమాట. అవునండి. ఓకే. ఇక్కడ వాళ్ళ పాపం నేను అప్పటి నుండి తెలుగులో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వచ్చి మనది ఐడి అడిగారు అనమాట. సో నమస్తే మచ్చా, నమస్తే మచ్చా అని. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నమస్తే మచ్చా, సబ్స్క్రైబ్ చేయండి. యా, ఏ హాయ్ చెప్పు. హాయ్ చెప్పమ్మా. హాయ్. ఎక్కడ పోయినా తెలుగు వాళ్ళండి. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇక మొత్తానికి ఔరంగాబాద్ లో మినీ తాజ్ మహల్ చూసినాం. మొహాలని వాడిపోయినాయి చూసిరు కదా. ఇంక ఇప్పుడు ఇక్కడ నుండి నేను మీ అందరికి చెప్పినాను కదా నేను ఒక దగ్గర తీసుకుపోతాను అని చెప్పేసి. ఓకే, బాయ్. మా అమ్మమ్మ కోసం అంజీర్, మా అమ్మమ్మకి రక్తం తక్కువ ఉందంట. సో అందుకని చెప్పేసి కచ్చివన్నీ ఏరుకొని ఒక్కసారి ఒకటి టేస్ట్ చేస్తా. సో బేసికలీ ఇక్కడ హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి మనకు తెలుసుకోవాల్సిన హిస్టరీ. బేసికలీ ఈ జనరేషన్ పిల్లలకి తెలియని చాలా ఉన్నాయి. సో ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ ని కూడా తీసుకెళ్తే ఏంటంటే పిల్లలకి జస్ట్ కొంచెం నాలెడ్జ్ వస్తుంది అంతే. బికాస్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ రూట్స్ కదా. సో అది మ్యాటర్. చాలా బాగుంది. నా మొహం తీస్తున్నా, ఇందులోకి ఎంచిపోతున్నాం దిగి. అదే తీస్తున్నా, నీ మొహం ఎవడు తీస్తున్నాడు? అంతేనా? హిరణ్య రిసార్ట్స్ అంట. ఏం లేదు వీడియోలో, కాకపోతే రోడ్ చాలా బాగుంది. ఇక్కడ అక్కడ 2 సైడ్లు ఇట్లా మర్రి చెట్ల ఏమంటారు, ఇట్లా దర్వాజాలు కట్టినట్టు ఇట్లా డోమ్ షేప్ పైన చూడు ఎంత మంచిగా ఉంది. ఇట్లా రౌండ్ గా ఇట్లా
వచ్చిందనమాట. దాని మధ్యలోకి ఇట్లా పోతున్నాం మేము. సో ఫైనల్లీ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, అంత దూరం నుండి చక్కగా ఎలాగో మినీ తాజ్ మహల్ చూసినాం, అన్ని మూసుకొని వెళ్ళిపోవాలి కదా. ఇంత దూరం కొట్టించుకొని వచ్చినాము. ఒక్క నిమిషం, మళ్ళీ ఇంకొకటి చెప్తాను. అరైవ్డ్. మేము ఎల్లోరా కేవ్స్ కి వస్తున్నామని పాటలు కూడా వినేసినాం. పాటలు కూడా ఎల్లోరా శిల్పమా ఈ పాటలన్నీ పెట్టుకొని వినుకుంటూ వచ్చినాం. ట్విస్ట్ ఏంటంటే ఈ రోజు ఎల్లోరా కేవ్స్ క్లోజ్ ఎవ్రీ ట్యూస్డే తెలియదు ఎల్లో. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మంగళవారం రోజు కనుక ఎల్లోరా కేవ్స్ కి రావాలనుకుంటే మాత్రం రాకండి. ఎందుకంటే మంగళవారం రోజు ఎల్లోరా కేవ్స్ బంద్ చేసి పెడతారు. ఇంత దూరం వచ్చి మా టైం అంతా వేస్ట్ చేసుకున్నాం. నో ప్రాబ్లం, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ టైం గూగుల్ మ్యాప్ లో చూపించిందంట క్లోజ్డ్ అని. మళ్ళీ పిచ్చి చెప్పాలి కదా, నాకు చెప్పాలి కదా. ఇక్కడ ఉంది కదా క్లోజ్. నేను ఎందుకు ఓపెన్ చేసింది మ్యాప్? అసలు ఎల్లోరా కేవ్స్ చూసిందా? నేను చూసిన క్లోజ్ ఉన్నది, నాకు అంత తెలియదు. నాకు చెప్పినుంటే నేను వెంటనే డార్లింగ్ అని చెప్పేసి లైట్ తీసుకుంటుంటే. సరేలేండి. ఓకే, ఏదైతే ఏంటి ఎల్లోరా కేవ్స్ చూడకపోతే ఏంటి, ఇక్కడ నుండి జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో జ్యోతిర్లింగం ఉందంట. మేబీ జ్యోతిర్లింగం ని దర్శనం చేసుకునేది మా ఇద్దరికి రాసి పెట్టుందేమో. సో ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పిల్లల్ని, మా మమ్మీని, అందరినీ తీసుకొచ్చి ఎల్లోరా కేవ్స్ విజిట్ చేస్తా. జ్యోతిర్లింగంకి అయితే ఇప్పుడు మేమిద్దరం వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం. చలో, అయితే మొత్తానికి ఈ రోజు మాకు రాసి పెట్టుంది జ్యోతిర్లింగం చూడాలని చెప్పేసి. మొత్తానికి వచ్చేసాం అనమాట. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిన ఇట్లా అని నేను వస్తా ఉంటే నాకు ఇట్లా మైండ్లో వెనకాలన్నీ తిరుగుతూ ఉన్నాయి అనమాట. సో మా మమ్మీకి ఫోన్ చేసి అడిగితే మా మమ్మీ అవును మనం ఎప్పుడో పోయినాము, డాడీ ఉన్నప్పుడు తీసుకొని పోయినుండే మిమ్మల్ని అందరినీ అని చెప్పినుండే మా మమ్మీ. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తే చూడండి. గుడ్డేలుగువా, కుందేలుగువా, ఏంటివి అవి? కస్తూరి అంటారు అనుకుంటే. ये क्या है? कस्तूरी. कस्तूरी. ये सालसिंगी है. हाँ, ये सालसिंगी है. हाँ, ये कस्तूरी है. अच्छा, చెప్తాను. ఇవన్నీ ఏకముఖి, దోముఖి. ఇవన్నీ ఏంటేంటివో ఉన్నాయి. ఇది స్ఫటికలింగం అంటారు దాన్ని. రుద్రాక్షలు, ప్యాలాలు ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో ఫైనల్లీ జ్యోతిర్లింగంకి అయితే వచ్చేసినాము. ఇంకా ఇక్కడ అమ్మవారికి అక్కడ మళ్ళీ ఏమంటారు, శివుడి లింగానికి డైరెక్ట్ గా మనం అభిషేకం చేయొచ్చు అంట. సో మొత్తానికి అయితే తీసుకున్నాం, లోపలికి వెళ్తున్నాము. ఒట్టు పెడతా అంటున్నాడు ఈ కోరుడు. సరేలే, పెట్టించుకున్నాం. ఇట్లున్నాయి మా అవతారాలు ఇప్పుడు. సో మొత్తానికి అయితే ఇక్కడ జ్యోతిర్లింగంలో కూడా దర్శనం అయిపోయింది. యాక్చువల్లీ చాలా రష్ ఉండే, కాకపోతే మేము ఇక్కడ కూడా ఒక చిన్న సెటిల్మెంట్ చేసినాం అనమాట. సెటిల్మెంట్ చేసుకొని జస్ట్ ఒక్క 5 నిమిషాల్లో ఇట్లా లోపల పోయి శివుడికి మేమే దగ్గర ఉండి అభిషేకం చేసి మంచిగా ఆ పువ్వులు అవన్నీ కూడా దేవుడికి పెట్టేసి వచ్చేసినాం. కాబట్టి 5 minutes లో దర్శనం అయిపోయింది. అండ్ ఇంకొక విషయం ఏం చెప్పాలనుకున్నానంటే, మేము ఇట్లా బయటకు వచ్చేసినాం, గుడి బంద్ చేసాం. గంట తర్వాత మళ్ళీ గుడి ఓపెన్ అవుతుందంట. అలసిపోయినాం కదా, సోడా తాగుతామని చెప్పేసి వచ్చినాము. సోడా తాగుతున్నాము. షుగర్ హైదరాబాద్ ఇంకా 444 kilometers ఉంది. హలో, జ్యోతిర్లింగం పోయినాము. ఇంకా హైదరాబాద్ ఇంకా 444 kilometers ఉంది. వచ్చేస్తాం. తిన్నారా? తినలే మమ్మీ, అప్పుడు తిన్నాంగా, ఇంకా ఇప్పుడేం తిన్నాం. ఇంకా దోశ తిన్నాం అంతే. మనము ఒక చోట ప్రీతి వాళ్ళ ఇంటి నుండి వచ్చేటప్పుడు ఒక చోట ఆగి బిర్యానీ పెట్టుకొని తిన్నాం చూడు, ఆ స్పాట్ దాటినాం ఇప్పుడే. మేమేదో తొందరగా పోదాము అని చెప్పేసి అని అనుకున్నాము. కాకపోతే ఇక వర్షం స్టార్ట్ అయింది. చూస్తున్నారుగా వర్షం. దగ్గర 100 kilometers నుండి ఇదే వర్షం ఉంది. ఫుల్గా ఆకలి వస్తుంది. మా అదృష్టం బాగుంది, ఇక్కడెక్కడో వెజ్ రెస్టారెంట్ ఏదో కనిపించింది అనమాట. పొయ్యి కొంచెం అంతా తినేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. డిస్టెన్స్ వచ్చేసి ఇంకా మాకు 350 kilometers ఉంది. ఓకే, సో మొత్తానికి నేను కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా, శారీ మార్చేసుకొని ఇద్దరు ఇలా జస్ట్ 1 piece వేసుకున్నాం. ఫుడ్ తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఓకే, సో మేము ఆర్డర్ పెట్టుకున్న దాంట్లో ఇప్పుడు ఏమంటారు, ఫ్రైడ్ రైస్ కూడా పెట్టుకున్నాం అనమాట. ఎక్కడ పోయినా సరే మా పాపకి ఫ్రైడ్ రైస్ కావాలి. బేసికల్లీ ఫుల్ కాలుతుంది అనమాట. ఏదో సామెత ఉంది కదా, డాష్లో కాలితే గుడ్డం గడ్డైనా తింటది అన్నట్టు. అది ఎట్లున్నా ఖచ్చితంగా మేము ఇప్పుడు తింటాం, ఎందుకంటే మాకు బాగా కాలుతుంది. అయితే ఇందాక మేము లంచ్ అయితే చేసేసినాం.
అయితే మా బిల్ ఎంత అయిందో తెలుసా? ఏందో ఎక్కడ పోతే అక్కడ మా బిల్ ఎందుకో 420 అని వస్తుంది, దొంగల మూట లాగా. ఇక మేము బయలుదేరుతున్నాం. చలో తిన్నాం, బిల్లు కట్టేసినాం. ఇప్పుడు డ్రైవింగ్ సహా కృష్ణన్ చేస్తుంది. ఓకే, సో ఏం లేదు, నేను డ్రైవింగ్ చేస్తున్నాను, కీర్తి సీరియస్ గా ఫోన్ చూసుకుంటుంది కదా. ఇప్పుడు నేను నీకు ఒకటి చూపించిన కీర్తి, చూపి ఒకసారి నువ్వు వేసుకున్న చెప్పులు చూడు. సో నాదొక చెప్పు, తనదొక చెప్పు వేసుకుని స్టైల్ గా కూర్చొని ఫోన్ చూస్తుంది. చూసుకోలేదా? చూసుకోలేదు, ఇందాక. సో అదనమాట, మొత్తానికి ఇంకా 273 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ హైదరాబాద్ రీచ్ అయిపోతున్నాము అని అనుకున్న మూమెంట్ లో ఫుల్ వర్షం, మామూలు వర్షం కాదు, చూడండి ఎంత వర్షం పడుతుంది. వైపర్ ఫుల్ స్పీడ్ లో వేసినా సరే బయటకి ఏమీ కనిపించట్లేదు. చాలా దగ్గర వచ్చేసినాం, జస్ట్ 89 కిలోమీటర్స్ ఎంతో ఉన్నాం అంతే. ఎప్పుడు తగ్గుతుందో వర్షం, దేవుడా. చూసిరా థండర్ స్టార్మ్స్ ఎప్పుడు వస్తున్నాయో. చలో మొత్తానికి హైదరాబాద్ ఇంటికి వచ్చేసినాం. కార్ తీసుకొచ్చి సెల్లార్లో పార్కింగ్ చేసిన ఇప్పుడే. ఇంకా పైకి పోయిన తర్వాత నేను వ్లాగ్ ఎండ్ చేస్తా. చాలా ఘోరంగా అంటే చాలా ఘోరంగా టయర్డ్ అయిపోయినా. సహర్ కార్ తీస్తుంది అక్కడి నుండి. సో పైకి పోయిన తర్వాత వ్లాగ్ ఎండ్ చేస్తా. కీప్ వాచ్. ఫైనల్లీ నేను ఇంటికి వచ్చేసిన. చూసిరా, నేను వచ్చినా ఎవరు దేకుతలేరు నాకు. ఇదనమాట ఆల్ అబౌట్. సో మీరు కూడా ఇప్పటి నుండి షిరిడి కానీ ప్లాన్ వేసుకుంటే, షిరిడి నుండి రిటర్న్ వచ్చేటప్పుడు ఒకవేళ అది మంగళవారం కాకపోతే ఎల్లోరా కేవ్స్కి వెళ్ళండి. అక్కడ నుండి ఇంకొంచెం ముందలకి పోతే అక్కడ జ్యోతిర్లింగం ఉంది. దానికంటే ముందు ఏం చూసినా నేను, ఔరంగాబాద్ ఏం చూసినాం చెప్పవే? మినీ తాజ్ మహల్, ప్రేమకి చిహ్నం. ఎస్, ప్యూర్ లవ్. ఓకే, సో మీరు ఇంకేదో అనుకోగల, మేము ఇద్దరము గర్ల్ ఫ్రెండే. ఓకే, సో మొత్తానికి అదనమాట మ్యాటర్. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, మంగళవారం రోజు ఎల్లోరా కేవ్స్ బంద్ ఉంటది. మేం బిస్కెట్ అయినట్టు మీరు కూడా బిస్కెట్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే రోడ్లు అయితే మంచిగా ఉన్నాయి, అంతా ఓకే. దట్స్ ఆల్ అబౌట్ షిరిడి వ్లాగ్ అనుకున్నాను కానీ ఒక పెద్ద ట్రిప్పే అయిపోయింది అనమాట. కీప్ వాచింగ్. నమస్తే మచ్చా, love you all, bye bye. Bye చెప్పవే.